ఈ పుస్తకంలో చాలా అంశాలు ఉన్నాయి. అన్నిటి గురించి లోతుగా మాట్లాడవచ్చు, లోతుగా పరిశీలించవచ్చు, చర్చించవచ్చు. కానీ దానికి సమయం కూడా చాలా పడుతుంది. కాబట్టి నేను చాలా క్లుప్తంగా, ఎందుకంటే మనం శ్రీనివాసన్ జైన్ గారి మాటలు కూడా వినాలి, ఆయన చర్చలో పాల్గొనాలి అని అన్నారు. నేను చాలా క్లుప్తంగా బేసిక్ ఈ పుస్తకం స్ట్రక్చర్ ఏంటో దాని గురించి కొంత చెప్తాను. చెప్పి ఎలాంటి అంశాల మీద వాళ్ళు ఫోకస్ చేశారు, ఆ అంశాల ప్రాముఖ్యత ఏంటి, మనం ఈ పుస్తకం ద్వారా మనము హిందుత్వ ఉన్మాదాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము, హిందుత్వ ఉన్మాదంకితో ముడిపడి ఉన్న హింసని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అన్న దాని మీద కొంతవరకు ఫోకస్ చేస్తాను. బేసిక్ స్ట్రక్చర్ చాలా సింపుల్గా ఉంది. 4 అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి లవ్ జిహాద్, రెండోది జనాభా జిహాద్, మూడోది బలవంతపు మత మార్పిడి, నాలుగోది ముస్లింలను బుజ్జగించే విధానాలు. ఈ 4 కూడా మనము క్రమంగా చాలా కాలం నుంచి వింటూ వస్తున్నాము. నాకు ఈ 4 అంశం ఏదైతే ఉందో, ముస్లింలని బుజ్జగించడం అనేది, ముస్లిం అపీజ్మెంట్, 2002లో గుజరాత్లో ఆ హింసాకాండ జరిగిన తర్వాత ఒక చాలా వెల్ నోన్ పొలిటికల్ సైంటిస్ట్, హూ ఈజ్ ఆల్సో పొలిటికల్ సైంటిస్ట్, ఐ డోంట్, సోషల్ సైంటిస్ట్, హూ ఈజ్ ఆల్సో వెల్ నోన్ ఫార్ బీయింగ్ క్వైట్ అ రాడికల్ ఇంటలెక్చువల్, ఒక క్లోజ్ డోర్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు, అంటే ఈ హింస ఎట్లా జరిగింది, ఆ స్థాయి వరకు ఆ ద్వేషం అనేది, ఆ ద్వేషపూరితమైన రాజకీయాలు ఎట్లా అంత నాటుకుపోయినాయి గుజరాత్లో అని మా డిస్కషన్, క్లోజ్ డోర్ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఆయన అన్నారు, లేదు దీనికి చాలా ఒక ఓల్డ్ హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటంటే ముస్లిం అపీజ్మెంట్ హిస్టరీ. ఆ ముస్లిం అపీజ్మెంట్ జరుగుతుంది కాబట్టి హిందువులకి ద్వేషం అనేది పెరిగి ముస్లింలను ఎట్లనో ఎలాగైనా సరే వాళ్ళని లిమిట్ చేయాలి, ఎలాగైనా సరే వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి అన్న ధోరణి హిందువుల్లో పుట్టుకొచ్చిందని ఆయన చెప్పారనమాట. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్, బికాజ్ ఈ ముస్లిం అపీజ్మెంట్ అన్న ఆర్గ్యుమెంట్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇనిషియలీ అట్ దట్ టైమ్ పార్ట్ ఆఫ్ సాఫ్ట్ ఫండమెంటలిజం, సాఫ్ట్ హిందూ ఫండమెంటలిజం very quickly became hard fundamentalism, hard and violent fundamentalism. కానీ ఈ 4వ అధ్యాయం ఏదైతే ఉందో, ముస్లింల బుజ్జగింపు అనేది, అప్పటి నుంచి ది హోల్ ఆర్గ్యుమెంట్, ద రేషనలైజేషన్ ఆఫ్ హిందుత్వ వైలెన్స్ అగేన్స్ట్ ముస్లిమ్స్ has been made through easy resort to saying Muslims have been given sops. వాళ్ళని బుజ్జగిస్తున్నారు కాబట్టి వాళ్ళు తల మీద ఎక్కుతున్నారు అన్న ఆ ఒక్క వాదన చాలా బలంగా మనకు 25 సంవత్సరాల నుంచి, నాకైతే 25 సంవత్సరాల నుంచి వినిపిస్తుంది. అలాగే మనము ఈ పుస్తకంలో ప్రతి చాప్టర్ తీసుకున్నా కూడా దాంట్లో చాలా ఒక ఓల్డ్ హిస్టరీ, చాలా సంక్లిష్టమైన రాజకీయాలు మనకు కనపడుతూ ఉంటాయి. అది వీళ్ళు చాలా ఒక తేలికైన పద్ధతిలో మన ముందు వాస్తవాలు పెట్టి, ఆ వాస్తవాలు డిస్టార్ట్ ఎట్లా అవుతున్నాయి, అసలు ఇలాంటి ప్రచారానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా లేవా, ఆధారాలు ఉంటే సరే మేము వెళ్ళి కలుస్తాం, ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్నాయి అంటున్నారో అక్కడ వెళ్ళి కలుస్తాము, లేకపోతే ఆ డాక్యుమెంట్లు చూస్తాము, లేకపోతే ఆ జనాభా లెక్కలు పరిశీలించి అసలు ఈ ఆధారాలు నిజంగానే ఉన్నాయా, ఇది తప్పుడు ప్రచారమా అనేది మనం జనాలుగా మనం నిర్ణయించాలి, పౌరులుగా మనం నిర్ణయించాలి అన్న ఆ ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాశారనమాట.
మొదటిది లవ్ జిహాద్. ఆ లవ్ జిహాద్లో చాలా అంశాలు ఉన్నాయి. మనం మామూలుగా లవ్ జిహాద్ అయితే మనం ఇప్పుడు వింటున్న లవ్ జిహాద్ ప్రచారం ఎక్కువ హిందుత్వ ఉన్మాదంతో ముడిపడి ఉన్నదన్నమాట. కానీ లవ్ జిహాద్ అన్న పదం మొదటిసారి ఉపయోగించింది క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్లో 2009లో. అది ఆయన ఈ ఆథర్స్ చాలా వివరంగా అది ఎట్లా అక్కడ చర్చింపబడింది, దాని తర్వాత అక్కడి నుంచి హిందుత్వ పాలిటిక్స్లోకి ఎట్లా ప్రవేశించింది, హిందుత్వ పాలిటిక్స్ ఆ లవ్ జిహాద్ అన్న పదాన్ని ఎట్లా మొత్తం రూపమే మార్చి దాని ఇంటెన్సిటీ మార్చి ఆ లవ్ జిహాద్ అన్న పుకార్ ఏదైతే ఉందో దాన్ని ఒక హింసపూరితమైన రాజకీయాలతో ఎట్లా ముడిపెట్టారు అన్న దాన్ని చాలా బ్యూటిఫుల్గా ట్రేస్ చేస్తూ వస్తారు. ఆ హిస్టరీని ట్రేస్ చేసేటప్పుడు, లవ్ జిహాద్ అన్న పదం హిస్టరీ ట్రేస్ చేసేటప్పుడు మనకు చాలా చాలా రకాల యాక్టర్స్ కనిపిస్తారు. ఆ యాక్టర్స్లో జడ్జిలు ఉన్నారు, హైకోర్టు జడ్జిలు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, లోకల్ మొహల్లా గ్యాంగులు ఉన్నారు, ఇండివిజువల్స్ ఉన్నారు, రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు, సంఘ్ పరివార్ ఫార్మేషన్కి చెందిన వాళ్ళు ఉన్నారు. సంఘ్ పరివార్లో లేకపోయినా సాఫ్ట్ హిందుత్వ ఉంటుంది. మన సెక్యులర్ పార్టీస్లో కూడా సాఫ్ట్ హిందుత్వ చాలా బలమైన శక్తి, దాన్ని మనం ఎప్పుడూ ఇగ్నోర్ చేస్తూ పోతాము. ఆ సాఫ్ట్ హిందుత్వ యాక్టర్స్ కూడా ఉంటారు. అందరూ అంటే ఆ లవ్ జిహాద్కి సంబంధించిన వాదనలు ప్రతివాదనలు అందరూ ఉపయోగిస్తూ ఉంటారు at opportune moments. The most important part of it is the way in which the judiciary speaks about the question of love jihad. దీంట్లో ప్రత్యేకంగా ఒక కేసు, కేరళ కేసు గురించి ప్రస్తావిస్తారు. ఆ జస్టిస్ శంకరన్ ఫర్ ద ఫస్ట్ టైం లవ్ జిహాద్ గురించి ఒక 30 పేజీల తీర్పు రాశారు. ఆయనకు సపోర్ట్గా పోలీస్ ఆఫీసర్ జేకబ్ పున్నూస్ ఆ లవ్ జిహాద్ గురించి ఎంక్వైరీ చేసి ఏదో తప్పుడు రిపోర్ట్ రాసిస్తారు. సరే, ఇది మనకు జ్యుడిషియరీలో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడైతే ఇంకా అధ్వానంగా పరిస్థితి తయారైంది. మనం అలహాబాద్లో చూస్తున్నాము, అన్ని చోట్ల చూస్తున్నాము. ఎవరు చెక్ చేసే పాసిబిలిటీ కూడా లేకుండా అయిపోయింది. కానీ జస్టిస్ శంకరన్ తీర్పుని కాదంటూ కొట్టివేసి ఆ షహెన్షా ఇంకా ఆయన మిత్రుల్ని ఆ ఎఫ్ఐఆర్ ఆ కేసు నుంచి బయట రిహా చేసిన జడ్జు జస్టిస్ నంబియార్ తీర్పు రాయాలి. ఈ మొత్తము లవ్ జిహాద్ వాదన సరైన వాదన కాదు అన్నదాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగ నైతికతకి విరుద్ధం, రాజ్యాంగంలో ఉన్న హక్కులకు విరుద్ధం అని ఎప్పుడైతే జడ్జిగా నేను నమ్ముతానో దానికి ఒక పూర్తి తీర్పు రాసే బాధ్యత నాది. కానీ వాట్ ఈస్ అన్ఎక్స్ప్లెయినబుల్ టు మీ ఈజ్ దట్ ఆల్దో జస్టిస్ నంబియార్ completely disagreed with the judgment of Justice Shankaran, that he lacked the foresight to write a full judgment. And that is not a small lapse. Ante ayana just oka one line order pass chesaranamata. So ante idi deentlo ee case lo asal substance ledu ani one line order pass chesi case kottesaru. కానీ ఆ వన్ లైన్ ఆర్డర్ కోట్ చేయడానికి ఎవరికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇట్స్ జస్ట్ వన్ లైన్ ఆర్డర్, దీంట్లో సబ్స్టెన్స్ లేదు అని ఆర్డర్ పాస్ చేశారు. ఎప్పుడైతే ఆ కేసులో సబ్స్టెన్స్ లేదు అని నేను జడ్జిగా గట్టిగా నమ్ముతానో నా బాధ్యత ఏంటి, ఎందుకు ఆ కేసు సరైంది కాదు అన్న రీజనింగ్ నేను రాయాలి. అది రాయకపోవడంతో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, నంబియార్ గారు
జస్టిస్ శంకరన్ కేసు ఆర్గ్యుమెంట్స్ కొట్టేసినా కూడా ఇప్పుడు కూడా జస్టిస్ శంకరన్ కేసు కోర్ట్ అవుతుంది, కానీ జస్టిస్ నంబియార్ కొట్టేసిన సంగతి ఎవరికి గుర్తులేదు. ఎందుకంటే రిపోర్టెడ్ జడ్జ్మెంట్స్లో నంబియార్ గారి జడ్జ్మెంట్ లేనే లేదు. సో నాకేమనిపిస్తుందంటే ఆ లవ్ జహాద్ చాప్టర్ అంతా చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడ, తప్పుడు జడ్జ్మెంట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా సంబడి హూ లుక్స్ ఎట్ విమెన్స్ రైట్స్, హూ హెస్ డన్ వర్క్ ఆన్ particularly on reported cases of rape for 75 years. I have looked at cases from 1951 to 2025. 75 years, every single case in every High Court and the Supreme Court. And I know what kind of awful reasoning judges tend to have over the years, down to the present, when it concerns cases of rape. సో జడ్జిలు చాలామంది తప్పుడు తీర్పులు రాస్తారు, వాళ్ళ అవగాహన రాజ్యాంగ అవగాహన ఉండదు అన్న సంగతి మనకు తెలుసు. కానీ ఒక మైనారిటీ ఆఫ్ జడ్జెస్ ఉన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈజ్ ద లోడ్ స్టార్ ఆఫ్ దట్ మైనారిటీ ఆఫ్ జడ్జెస్ who have an onerous responsibility that when you find that there is a judgment that is not based on fact or constitutional reasoning, you have the constitutional responsibility to state your position at length so that it becomes citable, because that is what will stand for posterity. సో ఈ మొత్తము లవ్ జిహాద్ అధ్యాయంలో చాలా చాలా రకాల కేసెస్, ఇట్ స్టార్ట్స్ ఇన్ కేరళ, ఇట్ గోస్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. చాలా రకాల కేసెస్ ఉన్నాయి. దాంట్లో మత మార్పిడి కేసెస్ కూడా కలిసి ఉన్నాయి. అంటే మతం మార్చుకొని దాని తర్వాత ఇష్టపడి ముస్లింతో పెళ్లి చేసుకున్న తర్వాత దాన్ని కూడా లవ్ జహాద్, హాదియా కేసు లాగా దాన్ని కూడా లవ్ జహాద్ అని పిలిచే సందర్భాలు ఉన్నాయి. సో దెర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ కేసెస్. అంటే ఈ 4 అధ్యాయాలు కూడా దే ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, బికాజ్ బలవంతపు మత మార్పిడి, లవ్ జిహాద్, ముస్లిం అపీస్మెంట్, ఫోర్స్డ్ కన్వర్షన్ అన్నీ ఒక్కటితోనొక్కటి ముడిపడి ఉంది. ప్రతి దాంట్లో మనకు ఇండివిజువల్ కేసెస్ గురించి ప్రస్తావించారు. ఆ ఇండివిజువల్ కేసెస్ మనము ఇండివిజువల్ కేసెస్ని తీసుకొని ఆ లార్జర్ ఆర్గ్యుమెంట్కి మనము ఎట్లా లింక్ చేస్తాము ఒకటి. రెండోది, కోర్టులో జరిగే ప్రక్రియని మనం ఎట్లా అర్థం చేసుకుంటాము. హిందుత్వతో సఫ్యూస్ అయిన వాతావరణంలో మనము ఈ ఇండివిజువల్ కేసులకి ఆ లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్కి మనం ఎట్లా ముడిపెడతాము, మనం ఎట్లా అర్థం చేసుకుంటాము యాజ్ ఆర్డినరీ సిటిజన్స్. అది ఒక చాలా ఇలస్ట్రేటివ్ మేనర్లో చూపించారనమాట. జహాద్లో చాలా రకమైన జహాద్లు ఉంటాయి. లవ్ జహాద్లో కూడా ఒక సబ్ కేటగిరీ నికా జహాద్ గురించి ప్రస్తావిస్తారు. అంటే నువ్వు నికా చేసుకుంటే అది కూడా ఒక జహాదే. లవ్ జహాద్ కాకుండా జనాభా లెక్కలు చూసి ముస్లింల జనాభా పెరుగుతుంది అంటే ఇది పాపులేషన్ జహాదు. ముస్లింల జనాభా ఎందుకు పెరుగుతుంది అంటే ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. ముస్లిం పర్సనల్ లాలో ఒక్కొక్క ముస్లిం మగవాడు 4 భార్యలు చేసుకోవచ్చు, వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించరు, కాబట్టి ప్రతి భార్యకి 10 పిల్లలు ఉంటే హిందూ సమాజం మునిగిపోతుంది అన్న ఒక ప్రచారం. ఆ ప్రచారాన్ని కౌంటర్ చేయడానికి 2 రకాల ఆర్గ్యుమెంట్స్ పెడతారనమాట. ఒకటి, మనం హిస్టారికల్గా లెట్ us look at the growth rates, population growth rates among different socio-religious categories. ఆ గ్రోత్ రేట్స్ గ్రాఫ్స్ని చూసి, ఫిగర్స్ చూస్తే
మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది మొత్తం తప్పుడు ప్రచారం, ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని. రెండోది, ముస్లిం సమాజంలో కుటుంబ నియంత్రణ అనేది ఉండదు అనేది ఒక చాలా ఘోరమైన అసత్యం. 1997లో నేను కర్నూలు ఓర్వకల్ మండల్ కాల్వ గ్రామంలో ఫీల్డ్ వర్క్ చేశాను ఒక సంవత్సరం. 90% ముస్లిం పాపులేషన్. ప్రతి ముస్లిం అమ్మాయి పెళ్ళైన కొత్తలో ఆ గ్రామానికి వస్తే అత్తగారు మిడ్వైఫ్ దగ్గర తీసుకెళ్ళి, ఈమెకి ఇప్పుడే పిల్లలు వద్దంట, నువ్వేమైనా చెయ్యి అంటే ఆ మిడ్వైఫ్ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఓరకల్లో లూప్ ఆర్ కాపర్టీ వేయించి తీసుకొచ్చేది. సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి సరే అవి మేరేకో బచ్చా హోనా అంటే ఆ మిడ్వైఫ్ ఆల్రెడీ నేర్చుకుంది. లూప్ వేయడం ఆమెకు తెలియదు కానీ తీయడం తెలుసు. సో అక్కడే గ్రామంలో లూప్ తీసేస్తుంది. సో it is quite ordinary, customary, normal for Muslims to practice birth control, as it is for maybe other Muslims not to practice birth control, as we find in Hindu societies also, in various social, religious and caste groups. You always find that the approach to population control, kutumba niyantrana patla పాటించాలా వద్దా అనేది it is not determined by community. It is often a much more individual, much more family based decision, and you can't stereotype entire communities by that token. మూడోది, ఇప్పుడు లవ్ జహాద్, పాపులేషన్ జహాద్ కాకుండా ఈ పుస్తకంలో ప్రస్తావించలేదు కానీ చక్రపాణి గారు అన్నట్లు రకరకాల జహాద్లు వచ్చేసాయి. సో అప్పట్లో కోవిడ్ వచ్చిన కొత్తలో కరోనా జహాద్ అని తబ్లిగీ జమాత్ వాళ్ళని విక్టిమైజ్ చేశారు. దాని తర్వాత ఈ మధ్య తూక్ జహాద్ అని మొదలుపెట్టారు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఊముస్తారు అండ్ దట్ డిఫైల్స్ ద సరౌండింగ్స్ అని. సో ఐ మీన్ ఎనీథింగ్ ద్వేషం పెంచడానికి, ఆ హేట్ పాలిటిక్స్ని పొడిగించడానికి ఎలాంటి వాదన చేసినా నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ ఏ కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారో మన మీద ఇంకా పెద్ద బాధ్యత ఉంది. ఈ ప్రచారం అంటే వాస్తవాల్లో రూట్ అయిన విషయాలు, వాదనలు మనము ముందుకు ఎట్లా కొనసాగిస్తామనేది మన బాధ్యత. దాని గురించి వీళ్ళు చాలా మంచిగా మొత్తము గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేస్తారనమాట. ఇంకా చాలా తేలికైన పద్ధతిలో బలవంతపు మత మార్పిడి ఇది కూడా, అంటే వాళ్ళు ప్రతి కేసుని ఫాలో అప్ చేసి రైట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ప్రతి కేసు, ఫోర్స్డ్ కన్వర్షన్ కేసు, మనకు చాలా రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లాస్ కూడా ఉన్నాయి. కానీ ప్రతి కన్వర్షన్ కేస్ని వాళ్ళు ఫాలో అప్ చేసి వెళ్ళి కన్వర్ట్ అయిన కపుల్స్ని కానీ, ఇండివిజువల్స్ని కానీ, వాళ్ళ కుటుంబాలని కానీ, అఫీషియల్స్ని కానీ వాళ్ళతో మాట్లాడి ఇంటర్వ్యూలు తీసుకొని ఫ్యాక్ట్ చెకింగ్ చేసి ఈ ఈ కేసులో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు ఊహ అనేది చాలా క్లియర్గా మన ముందు పెడతారు. ప్రతి కేసు ఫోర్స్డ్ కన్వర్షన్ గురించి వాళ్ళు డిస్కస్ చేసిన ప్రతి కేసు తప్పుడు కేసే. సో ఇది ఒక హిస్టీరియా లాగా క్రియేట్ చేసి, దాంట్లో డేంజర్ ఏంటంటే ఉత్తి హిస్టీరియా కాదు ఇది. ఆ హిస్టీరియా ద్వారా ఈ హిందుత్వ పాలిటిక్స్ ఏదైతే ఉందో దానికి, హింసాకాండకి ఒక క్లియర్ దారి తవ్వుతున్నారన్నమాట. సో దట్ దిస్ పాలిటిక్స్ అండ్ దీస్ వాట్సాప్ గ్రూప్స్ become the reason for violence at the earliest possible opportunity. ఇంకా మనకి ఈ వైలెన్స్ సాధారణ హింస అంటే సాధారణ హింస అనేది ఏమి ఉండదు. అయినా it on a gradation of violence, it is not violence that can that is ordinary by any standards. It is gruesome
heightened, often mass violence. సో ఆ వైలెన్స్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాము, ఆ వైలెన్స్ని మనం ఎట్లా కౌంటర్ చేస్తాం. మొత్తానికి తిరుగుబాటు అనేది ఎలా మనం సృష్టిస్తాము, ఏ వాస్తవాల్ని మనం ముందు పెట్టుకొని యాజ్ ఏ డెమోక్రటిక్ సొసైటీ వి మూవ్ ఫార్వర్డ్ అనేది చాలా ముఖ్యమైన విషయము. అండ్ also the problem is that it is not a stable discourse. Targets అనేది మారుతూ ఉంటుంది. ఆ వాదనలు కూడా వాదనలు ప్రతివాదనలు కూడా అసలు ఒక్కసారి ఒక్కటంటే ఇంకోసారి వాళ్ళ ఆ వాదన మీద ప్రశ్నిస్తే ఇంకో వాదన పెడతారు. సో ఇట్స్ ఆల్వేస్ అ షిఫ్టింగ్ టార్గెట్. ఈ హింసకి ఇలాంటి ప్రచారానికి సంబంధం గురించి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల ముందు సుచిత్ర విజయన్ ఒక పదం వాడింది, జెనోసైడల్ జర్నలిజం అని. ఈ జెనోసైడల్ జర్నలిజం అప్పట్లో అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన స్పీచ్ గురించి మాట్లాడుతూ తను జెనోసైడల్ జర్నలిజం అన్న పదం వాడింది. నాకేమనిపించిందంటే ఈ పుస్తకం చదివేటప్పుడు ఈ జెనోసైడల్ జర్నలిజంకి కౌంటర్గా వాట్ వీ నీడ్ ఈజ్ అన్ ఇన్సర్జెంట్ జర్నలిజం. వీ నీడ్ అ జర్నలిజం ఆఫ్ రెసిస్టెన్స్. అండ్ ఈ పుస్తకం చాలా చిన్న పెద్ద పుస్తకం. దీంట్లో యూ హ్యావ్ ద రోడ్ మ్యాప్ to an insurgent journalism that can aid and further the cause of resistance to fundamentalist politics. Thank you.